దీపక్ రెడ్డి గారు, ఏం జరగబోతోంది రేపు? ఇప్పుడు అడ్డుకుంటామని బీజేపీ తరఫున సామంత్ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. సరస్వతి ఆనంద శ్రీనివాస్ ఆనంద సరస్వతి గారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న మీ పార్టీ వాదన ఏంటి? మీరు చూస్తే అండి, గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున అనేక సార్లు అక్కడ జరిగే అపచారాల పైన మేము లేవనెత్తడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గతంలో ఎన్నిసార్లు తిరుమలకు పోయినా కానీ ఆ డిక్లరేషన్ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఒక చాలా సింపుల్గా మన వ్యూవర్స్ అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏముంది ఆ డిక్లరేషన్? అదేమన్నా పెద్ద ఒక అగ్రిమెంటో ఏదన్నా? దాంతో మీరు వర్డింగ్ చూస్తే చాలా సింపుల్గా ఉంది. స్వామి వారి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక సంతకం పెట్టేదానికి. అంత సింపుల్గా స్వామి వారి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక సంతకం పెట్టి పోయేదానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? స్వామి వారి మీద నిజంగా నమ్మకం ఉంటే ఒక సంతకం పెట్టేదానికి ఎందుకు వారికి కష్టము అనేది సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఆ సంతకము పెట్టను అని చెప్పి ఇంత గట్టిగా పట్టుబట్టుండాడు అని అంటే మనసులో నమ్మకము లేదు అనేది ఒక డౌట్ అందరికీ కలిగే అవకాశం ఉంది కదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అనేక సార్లు ఆ పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు మన సాంప్రదాయం, ఆ గుడిలో ఉండే సాంప్రదాయం దంపతులుగా వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వాలా అని చెప్తే ఈ ఇష్యూ కూడా యావత్ హిందూ సమాజంలో ఉండే వాళ్ళందరూ అనేక సార్లు అది ఒకరు రావటం అనేది కరెక్ట్ కాదు, సాంప్రదాయం ప్రకారము ధర్మపత్నితో పాటు మీరు రావాలా అనంటే ఆయన ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకొని రాలేదు? ఎందుకంటే వారు ప్యూర్ క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి లాగా ఇట్లా గేమ్లు ఆడే మనిషి కాదు. వారిని రెస్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా తప్పుల పైన తప్పులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ దొంగతనం అయింది అని చెప్పి బయటపడినాయి. కొందరు పనిచేసే అక్కడ అధికారులు ఈ అమౌంట్ ఇష్యూస్ లో తప్పులు చేసినారు అని చెప్పి కేసులు బయటపడినాయి. వాళ్ళ ఆస్తులు రాయించుకొని అవి లోపల క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నెయ్యి ఇష్యూ బయటపడింది. ఆ లడ్డులో వాడే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో కూడా నాసి రకం తెచ్చినారని చెప్పి ఇప్పుడు మాకు ప్రిలిమినరీ సమాచారం వస్తుంది. ఇది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ రిపోర్ట్స్ తో పాటు మళ్ళా త్వరలో ఇది కూడా బయటికి రాబోతా ఉండే. ఒక చిన్న యాలక్కాయ, లవంగము, నెయ్యిలోనే వీళ్ళు ఈ విధంగా దోచుకునే పరిస్థితి చేసినారు అని అంటే ఆ భగవంతుడికి ఉండే అంత విలువైన ఆస్తులు సరైన చేతుల్లో ఉండాయా అనే ఒక భయము యావత్ భక్తులకి రాదా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇప్పుడు తప్పు జరిగితే జరుగుంది అని చెప్పి మనకి క్లియర్ గా రుజువులతో సహా రోజుకు ఒక కొత్త కథనం అండి. ఆ 4 బండ్లు రిజెక్ట్ అయిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పినారు. మళ్ళీ మనం క్లియర్ గా చెక్ చేస్తే 8 బండ్లు వచ్చినాయి, అక్కడ నుంచి 4 రిజెక్ట్ అయిపోయినాయి, ఆ 4 అయితే కన్జ్యూమ్ అయినాయి అని చెప్పి తెలుసుకున్నారు. సో ప్రతిదీ రాజకీయం చేస్తూ ఎదురు దాడి చేస్తూ తప్పించుకోవాలని చెప్పి ఇప్పుడు చూడండి, ఎవరైనా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏ ఛానల్ కి మీరు వచ్చినా గానీ బాగా బర్స్ట్ అయిపోతా ఉండరు. ఎందుకు అనేది దొరికిపోయినాము. యావత్ దేశమంతా ఇటువంటి స్పందన నాకు తెలిసి ఎప్పుడు వచ్చుండదు. సో ఇప్పుడు మనల్ని క్షమించే పరిస్థితుల్లో లేరు అని చెప్పి కూల్ గానే మాట్లాడతారు. మీరేనండి డైవర్స్ పాలిటిక్స్ కోసం రకరకాల వాయిదాలు బయట తీస్తున్నారు. మేమేమి అంట్రెస్ట్గా లేవు, హ్యాపీగానే ఉన్నాం, ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. మీకు ఎవరో తెలియదు, మధ్యలో నేను మాట్లాడుతున్నాను. కనకారావు గారండి, వైసీపీ లీడర్ అండి. వీరెవరు మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వారు ఎవరు నాకు తెలీదు. బట్ నేను నా వర్షన్ నేను చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత వారి వైసీపీ సంబంధించిన వాళ్ళైతే వారు చెప్పేది వాళ్ళు చెప్పుకోవచ్చు. సో అదేమి దాంతో తప్పేమి లేదు. సో క్లియర్ కట్ గా ఇప్పుడు డైరీ ఇండస్ట్రీ వాళ్ళతో నేను మాట్లాడితే క్లియర్ కట్ గా ఒక ఫార్ములా చెప్తుంటారు. 100% అంటే 100% ప్యూర్ మీకు ఘీ కావాలా 1 kg అని అంటే 30 లీటర్ల పాలు వాడితేనే మీకు వస్తుంది అని చెప్పి. సో ఎంతో కొంత కొంచెం ఇటు అటు ఉంది అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. కానీ ఏ కంపెనీలు వీళ్ళకి ఇచ్చినారో ఆ కంపెనీ ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేదు. ఇప్పుడు మీరు ఆ వెహికల్ హిస్టరీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పోతే ఆ ఫస్ట్ వెహికల్ వచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళా పొయ్యి వచ్చింది అని అంటే ఈ దగ్గరలో ఆ 80 కిలోమీటర్ల నుండి డైరీ నుంచే వచ్చింది. సో అది ఖచ్చితంగా దాని లోపల ఏదో తప్పు జరిగింది అని మనకి ప్రైమ్ ఆఫీసీ అర్థమవుతా ఉంది. కానీ ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి గనక సో నేను అనేది ఏంటంటే
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉన్నారు, చాలా బాధపడినారు, ఈ విధంగా దేవుడి విషయంలో జరిగింది అని చెప్పి. సో డీటెయిల్డ్ గా చెక్ చేయండి, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. సో త్వరలో వాస్తవాలతో, ఫ్యాక్ట్స్ తో ప్రజల ముందే పెడతాం. సో ప్రజలే దీన్ని నిర్ణయిస్తారు. యావత్ హిందూ సమాజమే దీనికి ఫైనల్ గా ఒక డెసిషన్ దీని మీద తీసుకుంటది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. దీపక్ రెడ్డి గారు So, ఒక మాట in last word, దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, అంటే మీ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది, తిరుమల కొండ మీ అధీనంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్తున్నట్టు పులివెందుల ఎమ్మెల్యేగా మాజీ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తూ ఉన్నారు. సో ఆయన కొండ మీదకి దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తున్నారా లేదా? ఆయన డిక్లరేషన్ సంతకం మీద పెట్టే అవకాశాలు లేనే లేవు. ఏం చేయబోతున్నారు మీరు? అది సూటిగా చెప్పండి. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఎటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి, భక్తుల నుంచి వస్తూ ఉందో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. సో ఇంత వ్యతిరేకత వారు చేసిన తప్పుల పైన వస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆడికి పోయి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి మళ్ళా రాష్ట్రంలో మతాల మధ్యలో ఒక చిచ్చు పెట్టే విధంగా చేయటము ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆయన ఆలోచించుకోవాలా. కానీ అనేక మంది హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అపచారానికి ఆయన క్షమాపణ కోరాలా, అలిపిరిలోనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా అని చెప్పి గతంలో జరిగిన తప్పుని మళ్ళా మేము ఆ తప్పు చేసేదానికి మేము ఒప్పుకోము అని చెప్పి ఖచ్చితంగా ఒక సంకల్పంతో ఉన్నారు. సో అందుకని ఆయన ఈ సాంప్రదాయాలు పాటించి పోతే మాకేం అభ్యంతరం లేదు. ఇది చేయకుండా పోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్ది కనుక అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఆయన అక్కడికి పోలీసు వాళ్ళు కూడా రానిరేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ అదే జరిగితే దీపక్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగానే అదే జరిగితే రేపొద్దున బీజేపీ సామంత్ శ్రీనివాస్ గారు లేకపోతే శ్రీనివాసానంద సరస్వతి గారు అక్కడ ఆందోళన చేశారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆయన్ని అలిపిరి గేట్లు మూసేసి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని వెనక్కి పంపించేశారే అనుకుందాం. అప్పుడు కూడా మీ ప్రభుత్వానికి బ్యాడే కదా. అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. ఒక మాజీ సీఎంని కేవలం క్రిస్టియన్ అనే కారణంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుకొండల మీదకి స్వామి దర్శనానికి అనుమతించలేదు అన్న విషయం ఇంతకన్నా పెద్ద డ్యామేజ్ కదా. డ్యామేజ్ ఏం లేదు. ఇక్కడ దేవుడి దగ్గర ఏదో 2 ఓట్లు పడతాయో, ఎవడో ఒకడు మంచి అంటాడో చెడ్డ అంటాడో అని కాదు. ఇక్కడ సిస్టమ్ ఏంటి, ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా లేదా అనేది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ జరిగిన తప్పుకి క్షమాపణ కోరుతాడా లేదా అనేది. మేమేమి ఆయన ఏదో కోట్ల ఆస్తి తెచ్చిమని అంటలేదు, లేకపోతే ఏదో ఒక పెద్ద సాక్రిఫైస్ చేయమని అడగటం లేదు. మేము అడిగేది అక్కడ ఉన్న రూల్ ని ఫాలో చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు నేను ఉదయాస్తమానం పూజ కట్టినానండి, అమౌంట్ సంవత్సరానికి ఒకసారి దేవుడి దగ్గరికి ఆ పూజలన్నిటికీ నన్ను బానిస్తారు. సో గత 2-3 సంవత్సరాల నుంచి నేను బతుకున్నాను అని చెప్పి ఒక డిక్లరేషన్ తీసుకోపోయి ఇవాళ నాకు అది నచ్చలే. అయినా కానీ అది రూల్ గుడి సిద్ధాంతం, గుడి రూల్ అది ఫాలో కావాల్సిందే కదా. రూల్ ఫాలో కావాల్సిందే కదా. సో నేను బతుకుండి నేను పోతుంటే నేను గెజిటెడ్ ఆఫీసర్ దానికి సిగ్నేచర్ పెట్టించుకొని పోవాలి దట్ ఐఎమ్ అలైవ్ అని చెప్పి యాజ్ అ మెయిన్ డోనర్. సో ఇది వేరే మతానికి సంబంధించింది క్లియర్ గా ఉంది. ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు సంతకం పెట్టినారు, రాజశేఖర్ రెడ్డి గారి గురువు సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు పెట్టినారు, అబ్దుల్ కలాం గారు గ్రేట్ పర్సన్ వారు వచ్చినప్పుడు పెట్టినారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పట్టుదలతో పెట్టకుండా ఉంటున్నాడు అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో ఉన్న ఈఓ గారు ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. మేము అడిగినాము, నేను ఇంతకు ముందు పెట్టాను అని అన్నాడు. ఇంతకు ముందు నిజంగా పెట్టుంటే మళ్ళీ పెట్టడానికి ఏం కష్టం ఆయనకి? సో ఇది ఒకసారి దయచేసి ప్రజలు ఆలోచించాలా అని చెప్పి నేను ప్రజల మీదకే వదిలిపెడుతున్నాను. ఒకసారి ఎందుకు కాదండి, ఆయన వైసీపీ నాయకుడు కొమ్మూరి